నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మెగా రాకెట్ ప్రయోగం, రీఎంట్రీలో సిగ్నల్ లాస్ట్. భారత్ చైనా మధ్య సాయుధ ఘర్షణ, అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరిక. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం, ఇడుపులపాయలో ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తిరుమలలో ఎన్ఎస్జీ ఆక్టోపస్ టీం సందడి, ఉగ్రదాడులపై కేంద్రం నజర్. తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు. పేదోళ్ల ఆరోగ్య వరప్రదాయిని ఆరోగ్యశ్రీ, మంత్రి రోజా వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండగా ప్రశ్నాపత్రం భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు అధికారులు. ఈసారి 10వ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అర్థమవుతోంది. ఇందుకోసం ఎగ్జామ్ పేపర్కు ఒక క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అనేక అక్రమాలను నివారించేందుకు అవకాశం కలగనుంది. అంతేకాక పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు. దీంతో పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్లుగా ప్రకటించారు. ఇందులో భాగంగానే డీఈఓ సహా చీఫ్ సూపరింటెండెంట్ ఇంకా మరికొంతమంది అధికారులు సైతం పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకైనా పాల్పడితే మాత్రం అందుకు బాధ్యులైన వారికి నేర రుజువు అయితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని డీఈఓ తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా ఎగ్జామ్ పేపర్కు ఒక క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అక్రమాలను నివారించేందుకు అవకాశం కలుగుతుంది. ఇక పరీక్ష టైం టేబుల్ చూస్తే మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న గణితం, మార్చి 26న ఫిజిక్స్, మార్చి 28న బయాలజీ, మార్చి 30న సోషల్ స్టడీస్ జరగనున్నాయి. తాను స్థానికుడేనని 30 సంవత్సరాలుగా తిరుపతిలో ఉంటూ వివిధ వ్యాపారాలు చేస్తున్నానని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తనకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని జనసేన తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతలతో చిత్తూరులో ఎలాగా 5 సంవత్సరాలు చేశానో అదేవిధంగా తిరుపతిలో కూడా దానికంటే ఎక్కువగా ఇది ప్రశాంతమైన వాతావరణం, భగవంతుడు ఉండే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉండే సన్నిధి. ఇటువంటి సన్నిధిలో అన్ని మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లే భాగ్యం నాకు పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఆయన ఆశయ సాధనాల కోసం మేము శక్తి వంచన లేకుండా అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం 3 కూటమిగా ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో కలిసి, బీజేపీ పార్టీతో కలిసి రాష్ట్ర అభివృద్ధిని ఎలా చేయాలి అనే ఒకే ముఖ్య కారణంతో. ఇదిలా ఉండగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఓ గమ్మత్తైన దృశ్యం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమై ఆలయం వెలుపలకు వచ్చారు. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులు అమ్మవారి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో ఇద్దరు అభ్యర్థులు ఒకరికొకరు ఎదురుపడడంతో ఈ అనూహ్యమైన సంఘటనకు అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భూమన అభినయ్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకొని కరచాలనం చేసుకొని ఎవరికి వారుగా వెళ్లిపోయారు. ఈ అనూహ్య దృశ్యాలను ఆయా పార్టీల నాయకులు సెల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు సిద్ధం సభకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు మేనిఫెస్టో విడుదల తర్వాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు సీఎం జగన్. వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితా తుది దశకు చేరింది. ఈ నెల 16న 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసేందుకు వైఎస్ జగన్ కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు ఆశావాహులు, అసంతృప్తులతో వైఎస్ జగన్ సమావేశమై అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పార్టీలో అభ్యర్థులు ప్రకటించిన పలు స్థానాల్లో అసంతృప్తి వ్యక్తమవుతూ ఉండడంతో వారిని పిలిచి చర్చిస్తున్నారు.
పలుచోట్ల అభ్యర్థులను మార్చాలని సొంత పార్టీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో అసంతృప్తి నేతలతో సీఎం సమావేశమై చర్చించారు. కొందరికి హామీలిస్తూ మరికొందరిని బుజ్జగిస్తూ అసంతృప్తులను చల్లబరిచే ప్రయత్నాలు చేశారు సీఎం జగన్. 3 రోజుల్లో తుది జాబితా ప్రకటన దృష్ట్యా తమ సీట్లు ఉంటాయో లేవోనని పలువురు సిట్టింగ్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ నేరుగా వారితో సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల జాబితా కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 12 జాబితాలను విడుదల చేసిన సీఎం జగన్ మరికొన్ని నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను మార్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఆశావాహులు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. తమకు అవకాశం ఇవ్వాలని ఆశావాహులు పార్టీ క్యాంపు కార్యాలయంలో జగన్ ని కలిసి కోరినట్లు సమాచారం. అదే సమయంలో తమకు మరోసారి సీటు ఇవ్వాలని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు నేతలు కూడా కోరారని సమాచారం. పార్టీ అభ్యర్థుల ఎంపికపై మరో 3 రోజుల పాటు కసరత్తు చేయనున్న సీఎం జగన్ ఈ నెల 16న పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీంలు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టడంతో భక్తులు టెన్షన్ పడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత హైందవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది తిరుమల. కలియుగ వైకుంఠ దివ్యక్షేత్రంగా యుగ యుగాల నుంచి బాసిల్లుతున్న పుణ్యక్షేత్రం తిరుమల. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు. అందుకే తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణం. నిత్యం ఇక్కడికి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అనంత పేర్లు కలిగిన స్వామి ఏ పేరుతో భక్తులు పిలిచినా పలికే కోనేటి రాయుడి దర్శనార్థం దేశం నలుమూలల నుండే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. సామాన్యుల నుంచి సంపన్నులు, పొలిటీషియన్స్, సెలబ్రిటీలతో ప్రతిరోజు హడావుడిగా ఉంటుంది తిరుమల క్షేత్రం. వీరి భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు సైతం వస్తూ ఉంటారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయం శత్రు దుర్భేద్యంగా మారింది. నిన్న తిరుమల ఆలయం వద్ద ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీంలు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టడంతో భక్తులు టెన్షన్ పడ్డారు. అసలు ఏం జరుగుతుందోనని కొద్దిసేపు కంగారు పడ్డారు. అసలు విషయం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల ఆలయంలో ఎన్ఎస్జీ, ఆక్టోపస్ టీంలు మాక్ డ్రిల్ నిర్వహించారు. 140 మంది ఎన్ఎస్జీ, 40 మంది ఏపీ ఆక్టోపస్ టీంలతో పాటు టీటీడీ విజిలెన్స్, ఏపీ పోలీసులు కూడా మాక్ డ్రిల్లో పాల్గొన్నారు. అయితే ఇదంతా స్వామివారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత భక్తులు లేని సమయంలో నిర్వహించారు. ఇటీవల దేశంలో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యనే బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. సంఘ విద్రోహులు తిరుమలలో ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు టీటీడీ భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదాడి చేసి వారి చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించి భక్తులకు ఎలాంటి అపాయం జరగకుండా, టీటీడీ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడడం ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుమల ఆలయం వద్ద ప్రతి ఏడాది ఇటువంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు. అయితే మాక్ డ్రిల్ జరిగే సమయంలో ఆలయం వద్దకు మీడియాను అనుమతించరు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. నెలవంక కనిపించడంతో ముస్లింలు రంజాన్ మాస ఉపవాస దీక్షలను ప్రారంభించారు. మార్చి 12 నుంచి రంజాన్ పండుగ ముందు రోజు వరకు ఈ ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు. ఉదయం సూర్యుడు ఉదయించే ముందు అంటే 5 గంటల లోపే ఆహారం తీసుకొని ఉపవాస దీక్షను మొదలు పెడతారు. మళ్లీ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత అంటే 6 గంటల 30 నిమిషాల తరువాత ఒక నిర్దిష్టమైన సమయానికి ఉపవాసాన్ని విడుస్తారు. ఆ మధ్యలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోరు. ఈ ఉపవాస దీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే రంజాన్ ఉపవాస దీక్షల వెనుక ఉన్న మత నియమాల గురించి పక్కన పెడితే ఈ ఉపవాస దీక్షల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉపవాస దీక్షలు బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు కరగడానికి ఉపయోగపడతాయి. పగటిపూట ఆహారం తీసుకోరు కాబట్టి జీవక్రియ కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది శరీరంలో కొవ్వును కరిగించి శక్తిని ఇస్తుంది. అలాగే రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉండడం వల్ల శరీరాన్ని ఫిల్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 12 నుంచి 14 గంటల పాటు ఉపవాసం చేయడం వల్ల కాలేయంలోని గ్లైకోజన్ క్షీణించి తిరిగి నిండుతుంది. ఈ నిరంతర క్యాలరీ నియంత్రిత ఆహారం ప్రేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. రంజాన్ ఉపవాసాల వల్ల శరీరంలో ఇన్సులిన్ కూడా నియంత్రించవచ్చు. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గించేందుకు ఉపవాస దీక్షలు ఉపయోగపడతాయి. సహరి అంటారు. ఉపవాసాన్ని ప్రారంభిస్తారు ఏదో తిని ఆర్థిక స్తోమతను బట్టి. ఆ సమయం నుంచి సాయంకాలము సూర్యుడు అస్తమించే సమయం వరకు మగ్రిబ్ నమాజ్ ముందు ఇఫ్తారీ అంటారు. ఈ దరిదాపు 13 గంటల సమయంలో ఈ రోజా ఉపవాసము ఉండే ముస్లిం సోదరుడు కానీ సోదరి కానీ కనీసము బాహిరకంగా ఎంగిలి కూడా మింగకూడదు. వైఎస్ఆర్సీపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేరారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్ను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్ కృషిని పురస్కరించుకొని కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి కాపుల ఆకాంక్షలు నెరవేరేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఏకకాలంలో 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ రోడ్లు వేసిన ఘనత తిరుపతి నగరపాలక సంస్థకే దక్కిందని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ నిధులతో నవోదయ నగర్, సత్యనారాయణపురం, జీవకోన రోడ్లకు సంబంధించిన సీసీ రోడ్లను నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు విచ్చేసి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో అనేక సంవత్సరాలుగా జీవకోనకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారని, తమ కౌన్సిల్ ఏర్పడిన అనంతరం ఆ సమస్యను గుర్తించి త్వరితగతిన రోడ్లు వేసి జీవకోన ప్రజానికానికి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మరో మాస్టర్ ప్లాన్ రోడ్డును ఈరోజు మేయర్ శిరీష గారు ప్రారంభించారు. సత్యనారాయణపురం జంక్షన్ను నేరుగా తిరుమల బైపాస్ రోడ్డుతో అనుసంధానం చేసేటటువంటి 40 అడుగుల వెరజా మార్గంగా దీన్ని ఇక పిలవబోతున్నారు. గతంలో జీవకోన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుపతిలోకి రావాలనంటే అమెరికన్ బార్ రోడ్డును వాడేటటువంటి సదుపాయం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ మార్గాన్ని నగరపాలక సంస్థ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తేవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పర్వియస్ కాంక్రీట్ పేవ్మెంట్ టెక్నాలజీతో రెయిన్ వాటర్ని నేరుగా రోడ్లలోనే ఇంకేటట్టు చేసేటటువంటి రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా తిరుపతిని చాలా గొప్పగా కనెక్టివిటీని పెంచేటటువంటి రోడ్లుగా తయారై ట్రాఫిక్ను భవిష్యత్తులో నియంత్రించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలోనే ప్రప్రథమంగా ఏకకాలంలో తక్కువ సమయంలో 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 8 ఫ్రీ లెఫ్ట్లు, 10 స్లిప్వేలను నిర్మించినటువంటి సంస్థగా, నగరపాలక సంస్థగా తిరుపతి రికార్డులోకి ఎక్కిందన్నటువంటి విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, తమ డివిజన్లలో రోడ్ల సమస్యలతో బాధపడేవారమని, ఇప్పుడు ఎటువంటి చింత లేకుండా సుఖవంత ప్రయాణమైన రోడ్లను నగరపాలక సంస్థ వేయడం హర్షణీయమని 47వ డివిజన్ కార్పొరేటర్ కోటేశ్వరమ్మ పేర్కొన్నారు. మనకి ఎంతో సౌకర్యంగా సత్యనారాయణపురం రోడ్లు కాదు, ఫ్రీ లెఫ్ట్లు కాదు, తిరుపతికి ఎన్నో 20 రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు, అన్ని మార్గాలు ప్రకటించేసి ఇంత అద్భుతమైన మార్గంగా మనకు ఇక్కడి నుంచి సత్యనారాయణ సర్కిల్ నుంచి పార్క్ వరకు రోడ్డు నిర్మించి మన అందరికీ తిరుపతి ఈ 4 వార్డులు మన జీవకోన ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రాష్ట్రంలోని సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో మునుపెన్నడూ లేని విధంగా ముందుకు దూసుకు వెళ్తోందని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అభిప్రాయపడ్డారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ సచివాలయంలో నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ డాక్టర్ శిరీష విచ్చేసి అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందని, పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రతి పేదవాడికి ఈ సొంత ఇంటి కళ నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకంలో భాగంగా ఇవాళ 27వ డివిజన్లో దాదాపు 200 మందికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను ఇవ్వడం జరిగింది సచివాలయం పరిధిలో. అట్లాగే మన గౌరవ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి సారు, అలాగే మన డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారు, ముద్దన్ నారాయణ గారు, కార్పొరేటర్స్ అందరూ కలిసి మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా ఈ మధ్యనే అందరికీ కూడా ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం చూసాము. జగనన్న ఇచ్చిన ఇంటి పట్టాలను పొందడం చాలా సంతోషంగా ఉందని, తమ తోబుట్టువుల కన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా చూసుకుంటున్నారని, తామంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే అభినయ్ రెడ్డిని గెలిపించుకునే దిశగా కృషి చేస్తామని లబ్ధిదారులు సుధా తెలియజేశారు. నా పేరు సుధా. నాకు ఎప్పుడు ఇంతవరకు జాగా రాలేదు, ఇల్లు రాలా. కానీ ఇప్పుడు వచ్చిన దానికి, జగనన్న ఇచ్చిన దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా ఓటు అయితే మా అన్నకే వేస్తాను, జగనన్నకి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల పరిధిలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లకు ధైర్యం కలిగించడానికి, ఓటర్లను చైతన్యవంతులు చేయడానికి నేడు కేంద్ర సాయుధ బలగాలతో పోలీస్ కవాతును స్థానిక పోలీసులు నిర్వహించారు. ఎస్వీయు పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ మురళీమోహన్, ఎస్ఐ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ రాళ్లపల్లి విగ్రహం నుండి ప్రారంభించి వెస్ట్ చర్చ్ మీదుగా గాయత్రి నగర్ వరకు ఉన్న సంక్లిష్ట పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులు చేసి వారిలో ధైర్యాన్ని నింపారు. అలాగే ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ తమీం అహ్మద్ మరియు ఎస్ఐ ఆధ్వర్యంలో వైకుంఠపురం నుండి గాంధీపురం మీదుగా ఉప్పరపల్లి క్రాస్ పరిధిలో ఉన్న సంక్లిష్ట పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులు చేసి వారిలో ధైర్యాన్ని నింపారు. ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఉస్తికాయలపెంట నుండి ప్రారంభించి నెరబైలు మీదుగా కోటకాడపల్లి వరకు ఉన్న సంక్లిష్ట పోలింగ్ కేంద్రాల ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు బీఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. సిఏఏ నిబంధనలు రాజ్యాంగంలోని లౌకిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. తిరుపతి ఎస్వీయు మెయిన్ గేట్ ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు సిఏఏకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. సమానమని చెప్పేసి చెప్పినటువంటి ఆర్టికల్ 14 స్వభావాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మార్చేసిన ప్రయత్నం చేస్తుంది. మొన్ననే ఎంపీ గారు చెప్పారు 400 మెజార్టీ వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళు స్పష్టంగా వాళ్ళ ఎజెండా కరెక్ట్ ఉంది. దేశంలో దానికి అనుగుణంగానే ఈరోజు సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ సంబంధించి తీసుకొస్తున్నారు. ఇప్పటికే దీన్ని చివరి 4 సంవత్సరాల కిందట పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో, అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీని వ్యతిరేకంగా పోరాడినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు ఎలక్షన్స్ ముందు ఈ యొక్క ఓటు రాజకీయాల కోసము ఈ బీజేపీ హిందుత్వ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు సిఏని అమలు చేయడానికి కుట్ర చేస్తున్నారు. దీన్ని ఇప్పటికే మేధావులు, విద్యార్థి సంఘాలు, అనేక మంది ప్రొఫెసర్లు అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అంటే దేశంలో ఈరోజు రాజ్యాంగం కల్పించిన యొక్క హక్కులన్నీ కూడా నాశనం చేయడానికి వాళ్ళ యొక్క హక్కులను పూర్తిగా దుర్వినియోగం పరుస్తూ ఉన్నది. అందుకోసం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉన్న సిఐని తక్షణమే రద్దు చేయాలి. లేని పక్షంలో కలిసి వచ్చేటువంటి విద్యార్థి, యువజన, రాజకీయ పార్టీలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అయినా టీడీపీ ప్రభుత్వం ఇద్దరు కూడా స్పష్టంగా ముస్లింలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాలి. సిఐకి మీకు అనుకూలమా, వ్యతిరేకమా, మీరిద్దరు కూడా సిఐ మీద ప్రకటన చేసిన తర్వాతనే ఎలక్షన్లో ఓటు అడగాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల తరఫున వారి 2 పార్టీలను కూడా అడుగుతా ఉన్నాం. సంగీతం విశ్వమంతా వ్యాపించి ఉంది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైందని అన్నారు శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని హ్యుమానిటీస్ బ్లాక్లో మ్యూజిక్ విభాగం ఆధ్వర్యంలో సంఘం జాతీయ సదస్సు 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా ప్రమా ప్రతిమా ఉపమా సద్మా గాయత్రి ఉష్ణి అనుష్ఠు బృహతి పంక్తి త్రిష్టు జగతి అతిజగతి శక్వరి అతిశక్వరి అష్టి అత్యష్టి ధృతి అతిధృతి ప్రకృతి ఆకృతి ఉత్కృతి సంకృతి అభికృతి జత్కృతి. దీస్ ఆర్ ద 26 classes. When we start with the help of Pascal triangle, we feel that it is of 17th century. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 పాసుపతాస్త్రంగా ఉందని, ఈ చట్టం పట్ల వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని పలువురు కోరారు. అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో కామర్స్ విభాగం, ఐక్యూఏసీ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి, కన్స్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి, ఏఎస్ఓ రెడ్డి చంద్రిక, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మల్లికార్జునరావు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ రాజా రఘువీర్, సెట్విన్ మేనేజర్ మోహన్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఫీల్ అయ్యి విద్యార్థులకు మంచి విషయాలు తెలియజేయాలి, కన్జ్యూమర్స్ అందరికీ మంచి అవగాహన తీసుకురావాలనే సదుద్దేశంతో సార్ మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి అంటారు. వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, అలాగే రెడ్డి చంద్రిక మేడం, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సివిల్ సప్లైస్ వారికి, మోహన్ కుమార్ గారు మేనేజర్ సెట్విన్ వారికి, అలాగే మద్దిలేటి గారు ఫుడ్ సేఫ్టీ అథారిటీ తిరుపతి వారికి. చెప్పినట్టు మనము వినియోగదారులు అంటే దీనికి అందరూ కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. అంటే హ్యూమన్ రైట్స్ కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇష్టమైనటువంటి చట్టం. ఈ చట్టం ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, మనం ఉన్నటువంటి హక్కులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ చాలామందికి తెలిసినా కానీ మనం ఒక్కరే చేస్తే ఏమైపోతుంది అని చెప్పి నిర్లక్ష్యం వల్లే చాలామంది వ్యాపారస్తులు కూడా తన ఇష్టారాజ్యంగా చెప్తుంటారు. వినియోగదారుడే రారాజు అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే మనం వినియోగదారులు వెళ్తేనే కదా వాళ్ళ వ్యాపారాలు జరుగుతాయి, లేకపోతే జరగదు కదా.
ఆ విధంగా మనం బాయ్కాట్ చేయడమో లేదంటే దాన్ని నష్టం జరిగినప్పుడు అతన్ని ప్రశ్నించడమో చేయాలనేసి ఇప్పుడు ఎందుకంటే మన మీద ఆధారపడి ఉన్నాడు వ్యాపారస్తుడు. మనం రాజు కాబట్టి మనం రాజుగా అతన్ని నియంత్రించాలని చేసినటువంటి అన్యాయాలు ఆక్రకాలని ఏదైనా చేయాలి. కాబట్టి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి చక్రవర్తి, తెలంగాణ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, బిగ్ బాస్ అభ్యర్థి అశ్వినిశ్రీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కైలాస్ చౌదరి తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. 17కి పెట్టుకున్నాం, బట్ వీఆర్ కాన్ఫిడెంట్ మినిమం 15 సీట్లు అయితే గెలుస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజానీకం మొత్తం పార్లమెంట్ కోసం నరేంద్ర మోడీ గారే ఈ దేశాన్ని రక్షించగలుగుతాడనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కాబట్టి తెలంగాణలో ఇతర ఏ రాజకీయ పార్టీకి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనుగడ ఉండదనేది నా అభిప్రాయం. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా అటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశాన్ని కల్పించిన జగనన్నకు మనమందరం రుణపడి ఉండాలని పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 355 మందికి 4,45,63,000 రూపాయలు మంజూరు చేయించారు మంత్రి రోజా. ఆర్థికంగా చితికిపోయిన అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేయూతను అందించారు మంత్రి ఆర్కే రోజా. ఎందుకంటే మీ మీద అభిమానంతో ప్రేమతో నన్ను మీరు గెలిపించి నా గౌరవాన్ని పెంచారు అని ఎప్పుడూ కూడా మీకోసం నేను ఏం చేయగలను, అది వెల్ఫేర్ అయినా డెవలప్మెంట్ అయినా లేదా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీస్ అయినా లేదా సీఎం రిలీఫ్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను, చేశాను, చేస్తాను కూడా భవిష్యత్తులోని ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను. దాదాపుగా 64 చెక్కులు 46 లక్షల దాకా అమౌంట్ ఇవ్వబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. 2 డేస్ ముందరే జగనన్న పిలిపించి అన్నీ కూడా మాట్లాడి ఖచ్చితంగా గెలుచుకొని రావాలి, మళ్ళీ మన అధికారంలో మీరు ఉండాలి, మీ ప్రాంతానికి అభివృద్ధి చేయాలని చెప్పి చాలా సంతోషంగా ఆశీర్వదించి పంపించారు. నవరత్నాల్లో భాగంగా పేదలకు గృహాలు అందించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని నగర మేయర్ అముద అన్నారు. శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని పూనేపల్లి వద్ద నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్లు తెలిపారు. మాకు మంచి కార్యక్రమము ఈ లాస్ట్ టైంలో మాకు అందరికీ ఇల్లు ఇచ్చినందుకు మరి పేదవాళ్ళకు మేము చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేదలు సంతోషిస్తూ ఇవాళ ఒక కుటుంబ సభ్యురాలుగా ప్రతి ఒక్క మహిళను చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తూ ప్రతి ఒక్కరు గృహప్రవేశం చేస్తూ ఇవాళ పూజలు జరిపి వాళ్ళు ఒక పండగ వాతావరణంతో ఇంటిని గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో మేమందరూ కూడా భాగస్వామ్యులు అవడానికి గర్విస్తూ అందరూ సంతోషిస్తున్నాము. ఉమ్మడి పొత్తుల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రీకాళహస్తి పట్టణంలో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మిత్రపక్ష పార్టీలతో కలిసి స్థానిక ఏపీ సీట్స్ కూడలి నుంచి మిత్రపక్ష పార్టీల నాయకులతో మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సంబరాలు చేసుకున్నారు. మా అందరి ఆశాజ్యోతి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీజేపీ వారైనా సరే జనసేన వారైనా సరే ఈరోజు టికెట్ ఆశించారు. దాంట్లో భాగంగా వాళ్ళు కూడా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి మేము రేపు వెళ్ళి కలిసి పర్సనల్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలిసి వాళ్ళ సహాయం కోరి, మరి మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము ముగ్గురు కలిసి ఒక ప్రణాళిక రూపొందించి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏమున్నాయో మా స్ట్రెంగ్స్ ఏమున్నాయో ఒక అనలైజ్ చేసుకొని ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని పోవాలని నా ఆశ. బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. 1,00,000 రూపాయలు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం. 1,00,000 రూపాయలు. ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకు ఇవ్వాలన్నది మా ఆలోచన. అంతేకాదు 500 రూపాయలకి గ్యాస్ ఇవ్వడమే కాదు, ప్రతి మహిళకు మేము ఆదుకునే కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు తీసుకొని రాబోతున్నాం.
కాంగ్రెస్ పార్టీ వల్లనే ఏదైనా అభివృద్ధి సాధ్యం. ఈరోజు మేము చెప్పుకొచ్చాను, తిరుపతి రాజధాని నగరం చేసి తీరుతామని చెప్పాం. మరి చంద్రబాబు నాయుడు దాన్ని తిరుపతికి ఇవ్వకుండా ఆయన తుళ్ళూరుకు తీసుకెళ్లాడు. మన రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేనటువంటి చంద్రబాబు నాయుడు వస్తే ఏమి, రాకపోతే ఏమని నేను అడుగుతున్నా. తిరుపతిలో దొంగలు బరితెగిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడే వాళ్లు ప్రస్తుతం ఇళ్లలో యజమానులు ఉన్న మారణ ఆయుధాలతో బెదిరించి దొంగతనాలకు తెగబడుతున్నారు. తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీపురం పంచాయతీ శ్రీనగర్ కాలనీలో రిటైర్డ్ ఎస్ఐ ఇంట్లో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డారు. లోపల గదిలో నిద్రిస్తున్న మహిళను కత్తితో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోని బీరువాలో ఉన్న 10 సవర్ల బంగారం, 3 కేజీల వెండితో పాటు పట్టు వస్త్రాలను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తిలకవతి ఎంఆర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ నెల 16వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ పిలుపునిచ్చారు. మరి గతసారి ఇచ్చినటువంటి కమిషనర్ గారు ఇచ్చిన ఎక్సైజ్ కమిషనర్ గారు ఇచ్చిన ఆ ఉత్తర్వుల మేరకు మనం ఏమేమైతే కేసెస్ని కాంపౌండ్ చేయొచ్చో ఆ కేసుల్ని మనం రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు ఎంబీఓపీస్ అంటే మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్, అలాగే ఈపీలు ఎగ్జిక్యూషన్ పిటిషన్స్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ ఒరిజినల్ పిటిషన్స్, లేబర్ డిస్ప్యూట్స్, ఇలా రకరకాల కేసుల్ని ఏమైతే రాజీ చేయొచ్చో, మరి ముఖ్యంగా నేను ఇక్కడ మన చిత్తూరు ప్రజలందరినీ కోరేది, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీవేమైనా సరే చెక్ బౌన్స్ కేసెస్ ఉంటాయి, వాటిని సామరస్య ధోరణిలోనే వాటిని మీరు రాజీ చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉందని అనుకుంటున్నాను. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. మంత్రికి సాలువా కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. తిరుపతి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీకి దూరంగా ఉన్న ఆయన వైసీపీలో చేరడంతో ఎండపల్లికి సీఎం పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 67,680 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,078 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.